జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన వరాహ జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో, అదేవిధంగా గురువారం సందర్భంగా భగవాన్ రమణ మహర్షి రచించిన ఉపదేశ సారంలో ఉన్న అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు వరాహ జయంతి. శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో భూమిని ఉద్ధరించిన రోజు కాబట్టి తొందరగా సొంతింటి కళను సాకారం చేసుకోవటానికి, గృహయోగాన్ని సిద్ధింపజేసుకోవటానికి, భూలాభాన్ని అందిపుచ్చుకోవటానికి, రియల్ ఎస్టేట్ రంగంలో మంచి పురోభివృద్ధిని సాధించడానికి వరాహ రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు చిత్రపటానికి పూజా మందిరంలో గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యం ఇలా పంచోపచారాలతో పూజను నిర్వహించాలి. అదేవిధంగా ఓం నమో భగవతే వారాహ రూపాయ భూర్భువస్వః భూపతయే భూపతిత్వం మే దేహి దాపయ స్వాహ అనే ప్రత్యేకమైన వరాహ మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక 21 సార్లు పఠించాలి. దీనివల్ల వరాహ రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అదేవిధంగా గురువారం సందర్భంగా భగవాన్ రమణ మహర్షి రచించినటువంటి ఉపదేశ సారంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం పరిశీలిస్తే, ఉపదేశ సారంలో భగవాన్ రమణ మహర్షి భేదభావనాత్ సోహమిత్యసౌ భావనాభిదా పావనీమత అంటూ అద్భుతమైనటువంటి సిద్ధాంతాన్ని విశదీకరించారు. దీనిలో ఉన్న అర్థాన్ని, భావాన్ని మనం పరిశీలిస్తే, భేదభావనాత్ సోహమిత్యసౌ అంటే అతడే నేను అనుకునేటటువంటి తత్వమే అతడు నేను కాదు అనుకునే దానికన్నా గొప్పది అని అర్థం. అందుకే భావనాభిదా పావనీమత అన్నారు. దీనిలో ఉన్న అంతరార్థం ఏంటంటే, మనం భగవంతుడికి పూజ చేయాలని భావించినప్పుడు భగవంతుడికి సంబంధించినటువంటి ఒక విగ్రహాన్ని లేదా ఒక చిత్రపటాన్ని పూజా మందిరంలో ఏర్పాటు చేసుకుంటాం. ఆ విగ్రహంలో లేదా చిత్రపటంలో భగవంతుణ్ణి ప్రతిష్ఠించుకుంటాం. భగవంతుడికి షోడశోపచారాలతో పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. అయితే సృష్టి అంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ దేవదేవుణ్ణి ముందుగా మనం ఒక విగ్రహ రూపంలో, ఒక చిత్రపటం రూపంలో పూజ చేసినప్పటికీ క్రమక్రమంగా మనలో ఒక పరిపూర్ణత కలగాలని రమణ మహర్షుల వారు సెలవిస్తున్నారు. ఆ పరిపూర్ణత ఏంటంటే, దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ అంటుంది శాస్త్రం. అంటే దీనిలో ఉన్న భావాన్ని పరిశీలిస్తే, త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ అంటే మన ఎదురుగా ఉన్నటువంటి భగవంతుడు వేరు, నేను వేరు, నేను భగవంతుడికి పూజ చేస్తున్నాను అనే భావం నుంచి మన ఎదురుగా ఉన్నటువంటి దైవము, నా లోపల ఉన్న దైవము ఇద్దరూ ఒక్కరే అనేటటువంటి అభేద స్థితి రావాలని రమణ మహర్షుల వారు తెలియజేస్తున్నారు. అందుకే మనం పూజ చేసుకునేటప్పుడు, పుష్పాలతో పూజ చేసేటప్పుడు ఒక్కొక్క పుష్పాన్ని తీసుకొని ముందుగా మన హృదయంలో ఉన్నటువంటి ఆ దేవదేవుడికి ఆ పుష్పాన్ని చూపించి ఎదురుగా ఉన్నటువంటి దేవదేవుడికి పుష్పాన్ని సమర్పించాలి. ఇలా పుష్పాన్ని చూపిస్తూ భగవంతుడికి పుష్ప పూజ చేయాలి. అంటే ఎదురుగా ఉన్న దేవుడు, మన హృదయంలో ఉన్న దేవుడు ఒక్కరే అనే అభేద స్థితికి రావాలి. దీన్నే ఆత్మ సాక్షాత్కార భావన అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి భగవంతుడు వేరు, భక్తుడు వేరు అనే భావన కంటే భగవంతుడే భక్తుడు అన్న సిద్ధాంతం వైపు అడుగులు వేస్తూ మనలో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని దర్శించమని భగవాన్ రమణ మహర్షుల వారు ఇక్కడ మనకు సెలవిస్తున్నారు. అది దీనిలో ఉన్నటువంటి అంతరార్థం. రేపటి శుభయోగం శీర్షికన హరితాళికా వ్రతము లేదా 16 కుడుముల తద్దె వ్రతం సందర్భంగా గౌరీదేవిని ఏ విధంగా పూజిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నావు అంటే, నేను ఈ సుగుణాలు ఉన్న వాళ్ళ దగ్గర ఉంటాను,
ఇది వరకు రాక్షసులకి ఉండేవి, అక్కడ ఉన్నాను ఇంతవరకు. నేనుండగా డబ్బుండి పదవుండి అన్నీ రాగానే అహంకరించి మదంతో ఇవన్నీ వాళ్ళు విడిచిపెట్టారు. అవి విడిచిపెట్టగానే వాళ్ళని నేను విడిచిపెట్టాను. అవన్నీ నీ దగ్గర ఉన్నాయి కనుక నీ దగ్గర ఉండడానికి వచ్చాను అందుకే ఇంద్రుడితో. ఎంత అందమైన మాట చెప్పాడు దీనిలో చూడండి. అంటే ఒకప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నాయి, రాక్షసుల దగ్గర. అవి రాగానే గుణాల వల్ల అమ్మవారు కటాక్షించగానే సంపద పదవి లభించగానే మదం పెరిగి అవన్నీ విడిచిపెట్టారట. విడిచిపెట్టగానే వాళ్ళని నేను విడిచిపెట్టి నీ దగ్గరికి వచ్చాను అన్నారు. ఇప్పుడు లక్ష్మీదేవిని చెంచాలని ఎందుకన్నారు చూసారా? ఒకప్పుడు పుణ్యం వల్ల ఇప్పుడు వచ్చింది. ఆ పవిత్రత ఇప్పుడు మనం కోల్పోతే ఎప్పుడో ఒకప్పుడు విడిచిపెడుతుంది. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. నీ దగ్గర ఉన్నాయి కనుక నీ దగ్గరికి నేను వచ్చాను. కనుక అసురుల్ని అమ్మవారు ఎందుకు విడిచిపెట్టారు, దేవతల దగ్గర అమ్మవారు ఎందుకున్నారు, ఈ కథ ద్వారా భీష్మ పితామహుడు ధర్మరాజుకు చెప్తున్నాడు. అందుకే ధర్మరాజు అలా ఉన్నాడు కనుక లక్ష్మీదేవి విడిచిపెట్టకుండా ఉందిట. అలాగే మన దగ్గర లక్ష్మీదేవి విడిచిపెట్టకుండా ఉండాలి కనుక మనం ఇంకెలా ఎలా ఉండాలో ఎన్ని మంచి విషయములో చెప్తున్నాడు ఇక్కడ. ఏ ఏ వస్తువులు ఇంట్లో ఉంటే లక్ష్మి ఉంటుంది, ఏ ఏ వస్తువులు ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మి ఉండదు, ఎలాంటి అలవాట్లు ఉండాలి, ఎలాంటి అనుబంధాలు ఉండాలి, ఇందులో హ్యూమన్ రిలేషన్స్, లైఫ్ స్టైల్ అన్నీ చెప్తున్నాడండి ఇక్కడ. జీవన విధానాన్ని చెప్తున్నాడు. అందుకే అమ్మవారు ఎక్కడెక్కడుంటారో చెప్తూ పురుషుల యందు భాగ్యమును పొల్తుక యందు విలాసరేఖయున్ కరిహరులందు పక్షి భుజగంబుల యందు మహీరుహావళి హరిత తృణంబులందు పశులందున పెయ్యల యందు కుక్కలందరుదగు పెంపు నింపు భవదంశము కాదే తలంప నిందిరా అని అగస్త్యుల వారు స్తుతించినట్లుగా శ్రీనాథుల వారు చెప్తున్నారు ఇక్కడ. పురుషుల యందు భాగ్యమును, ఒక అదృష్టము భాగ్యము, అది అమ్మవారి యొక్క స్వరూపం. అందుకే సదదృష్ట స్వరూపిణి అనే నామం లక్ష్మీ సహస్రనామాల్లో మనకు కనబడుతుంది. సదదృష్టం అంటే మంచి అదృష్టం. అదృష్టాలు రెండు రకాలు, సదదృష్టం దురదృష్టం. ఏదైనా అదృష్టమే, కానీ మనం మంచిగా మాత్రం అదృష్టం వాడతాం, చెడు కూడా అదృష్టమే. అదృష్టం అంటే కనబడనిది అని అర్థం ఇక్కడ. దానికి మరొక మాట భాగ్యం. అదృష్టము, భాగ్యము, దిష్టము, భాగధేయము ఇవన్నీ పర్యాయ పదాలు. దైవం, దిష్టం, భాగధేయం, అదృష్టం ఇవన్నీ పర్యాయ పదాలు. దైవమన్నా కూడా అదే అర్థం. దైవమన్నా, అదృష్టమన్నా, భాగధేయమన్నా, భాగ్యమన్నా ఒకటే. ఇవేమిటంటే మనం ఇదివరకు చేసుకున్న కర్మల యొక్క ఫలస్వరూపాన్ని అదృష్టం అంటారు. ఆ కర్మలు మనకు తెలియలేదు, ఏ ఫలం వచ్చి పడుతుందో కూడా తెలియదు కనుక వాటి పేరు అదృష్టం. కనబడదు కానీ ఉంటుంది ఇక్కడ. అలాంటి అదృష్టములు రెండు, సదదృష్టం దురదృష్టం, ఈ రెండూ కూడా మన కర్మలకు వచ్చే ఫలములే. ఈ రెండు ఫలములు ఇచ్చేది ఆ తల్లి, కర్మఫల ప్రదాయిని. కర్మఫల ప్రదాయన తల్లి మనకి సదదృష్టం ఇచ్చినప్పుడు ఆ తల్లిని మహాలక్ష్మి అంటున్నాం, మనకు దురదృష్టం ఇచ్చేటప్పుడు ఆ తల్లిని జ్యేష్ఠాదేవి అంటున్నాం. జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి యొక్క ఒక స్వరూపం, అందుకే ఆవిడ పెద్దమ్మని పేరు. ఎందుకంటే ముందు సంపద కావాలంటే ఈ దరిద్రం తొలగి సంపద రావాలి. అందుకే ఇవాళ మనకు సంపద లభించింది. అలాగే మోక్షం కావాలంటే ముందు ఉన్న అజ్ఞానం తొలగాలి. ఈ అజ్ఞానం ముందుంది, తర్వాత జ్ఞానం మనకి లభిస్తున్నది. అందుకే ముందున్నటువంటి అజ్ఞానం, దరిద్రం ఇవి కూడా జ్యేష్ఠాదేవి పెద్దావిడ ఆవిడని చెప్పబడుతున్నాయి. తర్వాత వస్తున్నటువంటిది మహాలక్ష్మి. ఒకప్పుడు జ్యేష్ఠాదేవి మహాలక్ష్మి కలిసి ఒక భక్తుడి దగ్గరికి వచ్చేట. వచ్చి మా ఇద్దరిలో ఎవరు అందంగా ఉంటారో చెప్పు అని. ఈయన పెద్ద చిక్కొచ్చి పడింది. ఇప్పుడు ఎవరిని కాదన్నా ఇంకొక కోపం వస్తే ఈయన ప్రమాదం. లక్ష్మికి కోపం వస్తే వెళ్ళిపోతుంది, జ్యేష్ఠాదేవికి కోపం వస్తే తిష్ట వేస్తుంది. రెండూ ప్రమాదాలే. ఇది చాలా ఇద్దరికీ అనకువగా చక్కగా చెప్పాడు. ఇది తెలివండి, గొప్పగా చెప్పాడు. మహాలక్ష్మికి అమ్మ నువ్వు వస్తూ ఉంటే అందంగా ఉంటావు, జ్యేష్ఠాదేవికి నువ్వు వెళ్ళిపోతూ ఉంటే వెనక వైపు బాగుంటావమ్మా అన్నట్టు ఇక్కడ. అంటే ఈ చెప్పడంలో మనకి చమత్కారంగా కథల రూపంలో చెప్పినప్పటికి కూడా సర్వాన్ నిర్నుదమే గృహాత్ అభూతిం అసమృద్ధించ, సర్వాన్ నిర్నుదమే గృహాత్ అభూతిం అసమృద్ధిం అంటే ఐశ్వర్యం లేకపోవడము, సమృద్ధి లేకపోవడము అనేటువంటి దారిద్ర్య లక్షణములు ఏవైతే ఉన్నాయో అవి నిర్నుదమే గృహాత్, మా ఇంటి నుంచి వెళ్ళిపోవాలని కోరుకున్నాం. ఆ వెళ్ళిపోయే ఆవిడని జ్యేష్ఠాదేవి. అందుకే ఆ తల్లి ఏ ఏ రూపాలతో ఉంటుంది అంటే పాపినాం కలహాంకురా అని ఒక మాట దేవి భాగవతం చెప్తున్నది. పాపాత్మల ఇళ్లల్లో ఆ తల్లి కలహ రూపంలో, వైమనస్య రూపంలో, నిరంతరం అశాంతి చికాకు రూపంలో ఉంటుందిట. ఆ తల్లే జ్యేష్ఠాదేవిగా చెప్పబడుతుంది. ఆవిడ పుణ్యాత్ముల ఇంటలో ఆనందంగా, ఐశ్వర్యంగా, జ్ఞానంగా భాసిస్తున్నది. రెండూ లక్ష్మీ విభూతులేని దర్శించాలి. అంటే లక్ష్మీ యొక్క విపరీత కోణం జ్యేష్ఠాదేవి అయితే అనుకూల కోణం మహాలక్ష్మి అని చెప్పబడుతున్నది. ఇది నిజానికి అమ్మవారు కర్మఫలప్రదాయనిగా ప్రవర్తిస్తున్నారు. అందుకే సౌమ్యా సౌమ్యై జగద్రూపై త్వయేత దేవి పూరితం అనే మాటను చెప్పుకున్నాం. సౌమ్య అసౌమ్య రూపములతో జగత్తులో నిండిన తల్లి అని నమస్కారం చేసుకోవడంలో ఇది ఉద్దేశం.
అలాంటి లక్ష్మీదేవి చెప్పిన గీతని కొన్ని విషయములు చెప్పుకున్నాం. మహాభారతంలోని అంశం ఇది. నారద మహర్షికి ఇంద్రునికి కలిపి అమ్మవారు తనంత తాను సాక్షాత్కరించి చెప్తున్నారు. కొన్ని సల్లక్షణాలు చెప్తూ ఇవి ఉన్నప్పుడు రాక్షసుల దగ్గర నేను ఉన్నాను, వాళ్ళు ఎప్పుడైతే నేను ఉండగా వాళ్ళకి అహంకారము మదము ప్రాప్తించి ఈ సల్లక్షణాలను విడిచిపెట్టారో వారిని నేను విడిచిపెట్టాను. ఆ సల్లక్షణాలు నీ దగ్గరున్నాయి కనుక ఇప్పుడు నీ దగ్గరికి వచ్చాను అని. అంటే అమ్మవారు రావాలంటే మనం ఆ సల్లక్షణాలు పెంచుకుంటే ఆవిడంతట ఆవిడే వస్తుందని ఈ వృత్తాంతం బట్టి మనకు తెలుస్తున్నది. సధర్మమనుతిష్ఠత్సు ధైర్యాదచలితేషు చ స్వర్గ మార్గాభిరామేషు సత్వేషు నిరతాహ్యహం. తల్లి చెప్తున్న మాట స్వధర్మమనుతిష్ఠత్సు. ఎవరు తన ధర్మాన్ని తను పాటిస్తూ ఉంటారో వారి యందు ఉంటుంది ఆ తల్లి. ఇది తెలుసుకోవాల్సింది. ప్రతివాడికి స్వధర్మం ఉంటుంది, వాడు పాటించవలసినది. వాడి వర్ణానికి, వాడి ఆశ్రమానికి, వాడి స్థితికి తగ్గట్లు. అలాగే స్త్రీ ధర్మం, పురుష ధర్మం, వాడికి ఉండవలసిన మాతాపితృధర్మములు, పుత్రుని పట్ల ప్రవర్తించవలసినది, తల్లిదండ్రుల పట్ల ప్రవర్తించవలసింది, భార్య పట్ల, సమాజం పట్ల, ఇలా ఒక్కొక్కరు చేయవలసిన కొన్ని స్వధర్మములు శాస్త్రం చెప్తోంది. ఆ శాస్త్ర విహిత కర్మాచరణ ఎవరెవరికి ఏమి చెప్పింది అది పాటించేవారిని మహాలక్ష్మి విడిచిపెట్టదు. ఇది తెలుసుకోవాలి. అందుకే స్వధర్మం చాలా ప్రధానం. ధర్మం విడిచిపెడితే దైవం దొరకడు. ధర్మాన్ని ఆధారం చేసుకుని దైవం ఉంటుంది. ఇది తెలుసుకోవాలి. అందుకే స్వధర్మమనుతిష్ఠత్సు. ఈ మాట చిన్న చిన్న మాటలే కానీ ఒక్కొక్క దాన్ని ఆధారం చేసుకుంటే కొన్ని గ్రంథాలు తయారవుతాయి. రెండవది ధైర్యాత్ అచలితేషు చ. ధైర్యము నుండి ఎవరైతే చెదరకుండా ఉంటారో వారిని విడిచిపెట్టను. నిజానికి ఒకరిద్దరు శ్రద్ధాళవులున్నా ఒక్కొక్క మాటని దగ్గర పెట్టుకుంటూ వ్యక్తిత్వ వికాసానికి పాఠాలుగా తీసుకోవాలండి. ఇవన్నీ కూడా ధైర్యము నుండి చెదరకుండా ఉండాలి, చాలా ప్రధానం. కాసింత కలత పడితే చాలు కొందరు ఏమీ తట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కొండలు పైపడ్డా చెక్కు చెదరకుండా ఉండడం గొప్ప విషయం అండి. అందుకే ధైర్యం ఉన్న చోట లక్ష్మి ఉంటుంది. ఆ మాటకొస్తే ఈ గుణములు ఉన్న చోట నేను ఉంటాను అంటే ఆ గుణాల్లో లక్ష్మి ఉంది కనుక ఉందని అర్థం. అక్కడ ఆ గుణమే లక్ష్మి. గుణాలుంటే నేను ఉంటాను అర్థం ఏంటి? గుణ రూపంలో ఆవిడ ఉంటుంది. అవి ఉన్నప్పుడు ఆవిడ సంపూర్ణమైన అనుగ్రహం మనకు లభిస్తుంది. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. గురువే సర్వలోకానాం భిషజే భవరోగిణాం అని కదా శాస్త్రాలు. గురువు అనేటువంటి పదంలో చీకటిని తొలగించి వెలుగును ప్రసాదించేవాడు అని అర్థం. గురువు బ్రహ్మస్వరూపం. అందుకే మొట్టమొదటి స్థానం గురువుకే ఇచ్చారు. అసలు మానవ జీవితానికి మొట్టమొదటి గురువు ఎవరు? జన్మనిచ్చినటువంటి తల్లి. ఆ తల్లి నేర్పినటువంటి చక్కటి ఆచార సంప్రదాయ సూత్రాలు జీవితంలో అద్వితీయమైనటువంటి మార్గాన్వేషణకు నాంది పలుకుతాయి. తరువాత తండ్రి, ఆ తండ్రి ఇచ్చేటువంటి సలహాలు మానవ జీవితానికి విశిష్టవంతమైనటువంటి పునాదిని వేస్తాయి. తదుపరి చదువుకునేటప్పుడు అక్షరాభ్యాసం చేస్తారు మొట్టమొదటిసారిగా. ఆ అక్షరాభ్యాస సమయంలో కూడాను పంచాక్షరి మహామంత్రాన్ని దిద్దిస్తారు. ఓం నమశివాయ సిద్ధన్నమః అని చెప్పేసి అక్కడ జ్ఞానతత్వంతో కూడినటువంటి ఈశ్వరానుగ్రహం కావాలి, చదువుల తల్లి అనుగ్రహించాలి అని చెప్పేసి దక్షిణామూర్తి స్వరూపంలో దాగినటువంటి అద్వితీయమైనటువంటి జ్ఞాన ప్రాప్తిని విద్యార్థికి పంచేటువంటి విధి విధానం. గురువు చెప్పినటువంటి ఆ అద్వితీయమైనటువంటి జ్ఞానం, విశిష్టవంతమైనటువంటి సాంప్రదాయ లక్షణాలు తూచా తప్పకుండా మనం గనక ఆచరించినట్లయితే వివిధ రంగాలలో మనం విశిష్టవంతమైనటువంటి ఖ్యాతిని గడిస్తాం. ఒక కుండలో పెట్టిన దీపం ఏ విధంగానూ కూడా ఉపయోగపడదు. ఆ దీపపు కాంతి బయటికి తీసినప్పుడే కదా దాని విలువ తెలిసేది. దానికి సహకరించేటువంటి వాడే గురువు. నీలో ఉండేటువంటి అతీంద్రమైనటువంటి శక్తి పుంజాల యొక్క ప్రభావతత్వం, జ్ఞానతత్వం, విద్యావినయ సంపత్తి
ఇవన్నిటినీ వెలికి తీసేటువంటి మార్గదర్శి ఎవరు అంటే ప్రపంచంలో గురువు ఒక్కడే. అందుకే గురు పూజోత్సవం వినయ విధేయతలతో గురువును సత్కరించేటువంటి సనాతన సంప్రదాయం ఈ రోజున మనం ఆచరిస్తాం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం, గురువారం. సూర్యోదయం 6 గంటల 6 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 23 నిమిషాలకు. తిథి విధియ మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషాల వరకు. నక్షత్రం ఉత్తర ఉదయం 6 గంటల 13 నిమిషాల వరకు. వర్జం మధ్యాహ్నం 3 గంటల 44 నిమిషాల నుంచి 5 గంటల 33 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 12 నిమిషాల నుంచి 11 గంటల 1 నిమిషం వరకు. మరల మధ్యాహ్నం 3 గంటల 6 నిమిషాల నుంచి 3 గంటల 56 నిమిషాల వరకు. అమృతకాలం రాత్రి 2 గంటల 36 నిమిషాల నుంచి 4 గంటల 25 నిమిషాల వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 4 గంటలకి. నేటి విశేషం గురువారం సామగోపాకర్మ. సామవేదం అధ్యయనం చేసేటువంటి వారికి ఈరోజు ఉపాకర్మ చేస్తారు. అందరూ యజ్ఞోపవీతాన్ని ధరించడం అనేటువంటిది ఒక సంప్రదాయం. ప్రత్యేకించి సామవేదాధ్యయనం చేసేవారు ఉపాకర్మ చేయకపోయినా దాని ప్రత్యామ్నాయంగా ఈ యజ్ఞోపవీత ధారణ అనేటువంటిది చేస్తూ ఉంటారు. ఈరోజు తామస మన్వాది. ఆ సందర్భంగా పితృదేవతార్చనకు చాలా బాగా మంచిది. మన్వాదిని కనుక మనం ఈ ఆచరణ చేసినట్లయితే పితృదేవతానుగ్రహం చక్కగా సిద్ధిస్తుంది, పిల్లల అభివృద్ధిలోకి వస్తారు. గురువారం సందర్భంగా దత్తాత్రేయుడిని ఆరాధించుకోవడం, దత్తాత్రేయుని ఆలయాల్లో ఇంట్లో తయారు చేసినటువంటి పిండి వంటలు, శనగపిండితో చేసినటువంటివి నివేదన చేసి ఆలయంలో దత్తాత్రేయ స్వామికి ప్రసాదాలుగా పంచడం ద్వారా గురుగ్రహ దోషాలను మనం అధిగమించగలుగుతాం. అది గోచార దోషం కావచ్చు, దశాదోషం కావచ్చు. మరొక ముఖ్య విశేషం సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు. ఆయన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నందువలన ఉపాధ్యాయ దినోత్సవంగా మనం దీన్ని పరిగణించుకుంటూ ఉంటాం. ఉపాధ్యాయుల్ని, గురువుల్ని పూజించుకుంటూ ఉంటాం. నేటి ఆణిముత్యాలు. పరిస్థితులు భయస్థులను ఆడిస్తాయి, ధైర్యవంతులు చెప్పినట్టు ఆడతాయి. లక్ష్మీదేవి యొక్క వైభవం చెప్పేటప్పటికి నీలమేఘశ్యాముడు కదూ పర్జన్య పావనో నలహ. పర్జన్యుడు విష్ణుస్వరూపం. ఎంత సంతోషపడిపోయాడో, ఎక్కడి నుంచో గబగబా వచ్చి ప్రాంగణం అంతా చుట్టి కురిపించేస్తున్నాడు. కాబట్టి అది కూడా ఈశ్వర కృపే, విష్ణువు యొక్క అనుగ్రహం కలిగింది అనడానికి ఇదే తార్కాణం. కాబట్టి ఆషాదశమి నాడు పరమశివలింగానికి చందనోదకంతో అభిషేకం చెయ్యడం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి కారణం. మీరు ఎప్పుడైనా ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి, అపారమైనటువంటి లక్ష్మీ కటాక్షమునకు హేతువైనదేది అంటే శివార్చన.
అసలు లక్ష్మీదేవి యొక్క స్థానం ఏది? బిల్వ నిలయాం అని కదా చెప్తాం. బిల్వమునందు ఆవిడ ఉంటుంది. బిల్వము అంటే మారేడు దళం, మారేడు దళంలో ఉంటుంది. మారేడు దళంలో ఆవిడ ఉంది. ఆవిడ మారేడు దళంలోంచి మన ఇంట్లోకి రావాలంటే ఏమవ్వాలి? అది శివలింగం మీద పడాలి. మారేడు దళం ఇలా పట్టుకున్నాను అనుకోండి, లక్ష్మి మారేడు దళంలోనే ఉంటుంది. మారేడు దళం శివలింగం మీద పడింది అనుకోండి, ఈనెలు శివలింగానికి జరిగితే లక్ష్మీ కటాక్షం, బోర్లా పడితే సరస్వతీ కటాక్షం. జ్ఞానం వస్తుంది బోర్లా పడితే, తిరగబడి ఈనెలు తగిలితే లక్ష్మీ కటాక్షం. అందుకే బిల్వ నిలయాం, అది శివ పూజ చేత లక్ష్మీ కటాక్షం వస్తుంది. అందుకే మీరు చూడండి, శివ పూజ చేసేటటువంటి వారు మహదైశ్వర్యవంతులై ఉంటుంటారు. కారణాల్లో ఒకటి ఎందుచేత అంటే శివ పూజ విపరీతమైనటువంటి ఐశ్వర్యానికి కారణం. క్రమంగా శివభక్తిలో కుదురుకొని నియమంగా శివాభిషేకం చేయడం అలవాటైందనుకోండి, వాడి ఐశ్వర్యానికి అసలు ఏ విధమైనటువంటి హద్దు ఉండదు. అసలు ఐశ్వర్యం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? తృప్తి. తృప్తిని మించిన ఐశ్వర్యం లేదు. ఎంత ఉన్నా ఏదో లేదన్నవాడు దరిద్రుడేగా, ఏమీ లేకపోయినా నాకేం లేదన్నవాడు ఐశ్వర్యవంతుడేగా. కాబట్టి నా దృష్టిలో పరమైశ్వర్యవంతుడు ఎవరు అంటే గొప్ప తృప్తి కలిగినవాడు. నేను కాదు ఆ మాట అన్నాం, శంకర భగవత్పాదులు అన్నారు ఆ మాట. కౌపీనవంత కలు భాగ్యవంత అన్నారు. గోచీ పెట్టుకున్న వాడికన్నా ఐశ్వర్యవంతుడు లోకంలో ఎవడు అన్నారు. ఎందుకని అంటే అన్నీ వదిలేసిన వాడు సర్వసంగ పరిత్యాగి నాకేం కావాలని చెప్పి అంతటా బ్రహ్మాన్ని చూసి పొంగిపోతూ ఓ గోచీ పెట్టుకు తిరుగుతుంటాడు రమణ మహర్షిలా. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యశ్చత్ బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. అన్నీ ఉన్నా నాకేదో లేదని ఏడిచేవాడు దరిద్రుడు. ఏమీ లేకపోయినా గోచీ పెట్టుకుని నాకేం లేదని అంతటా బ్రహ్మాన్ని చూసి పొంగిపోయేవాడు ఐశ్వర్యవంతుడు. అది ఇవ్వగలిగిన వాడు పరమశివుడు. కాబట్టి ఆషాదశమి ఇంకసలు ఆ మాట అన్వయం చేయడం సాధ్యం కాదు, అంత పెద్ద ఎత్తున అనుగ్రహించగలదు. ఆషాదశమి నాడు పరమశివుడికి చందనోదకంతో అభిషేకం చెయ్యడాన్ని మర్చిపోవద్దు. బాహ్యంలో పరమశివుడికి చందనం ఉదకంతో అభిషేకం చేస్తే ఒక ఫలితం ఉంటుంది. ఏమిటా ఫలితం అంటే కొడుకులు వృద్ధిలోకి వస్తారు, వంశం నిలబడుతుంది. వంశం అంతరించిపోవడం అన్నది ఉండదు. చందనోదకంతో నియమంగా అభిషేకం చేసేటటువంటి వాళ్ళ వంశం ఆచంద్రతారార్కం వర్ధిల్లుతుంది. 2 కొడుకులు వృద్ధిలోకి వస్తారు సంతోషంగా. ఆషాదశమి నాడు చేసేటటువంటి అభిషేకం, అందున ప్రత్యేకించి చందనోదకంతో చేసే అభిషేకం, పరమశివలింగాన్ని చందనంతో అలంకారం చేయడం చాలా విశేషమైనటువంటి ఈశ్వర కృపకి పాత్రులు కావడానికి కారణములవుతాయి. లోకంలో ఎప్పుడైనా ఏదైనా ఒక మంగళప్రదమైనటువంటి వస్తువు ఉందనుకోండి, ఆ వస్తువుకి ఆ శుభప్రదత్వం, ఆ మంగళప్రదత్వం ఎలా వచ్చింది అంటే దానికి ఏదో ఒక కారణం ఉంటుంది. ఆ కారణం చేత అలా మంగళప్రదత్వం వచ్చింది అని చెప్తాం. ఏదో మంగళసూత్రంలో శతమానాలు ఉన్నాయనుకోండి, శతమానాలలో అంత గొప్పతనం ఎలా వచ్చింది అన్నారనుకోండి, అందులో ఎంత బంగారం వెయ్యాలో కూడా శాస్త్రం చెప్పింది. ఎంత బంగారం ఉంటే శతమానములు అమ్మవారి యొక్క ఆవాహనతో అంత గొప్పగా ఉంటాయో శాస్త్రం చెప్పింది. కాబట్టి ప్రతిదానికి మంగళప్రదత్వానికి ఓ కారణం ఉంటుంది. యజ్ఞోపవీతం, యజ్ఞోపవీతం అంటే జంధ్యం. జంధ్యం వేసుకుంటాం, అది వేసుకున్నాడు అంటే యజ్ఞం చెయ్యడానికి అధికారమును పొంది ఉన్నాడు అని గుర్తు. ఇప్పుడు యజ్ఞోపవీతం అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు తయారు చేశారు అన్నారు అనుకోండి, యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్. ఆ యజ్ఞోపవీతాన్ని ప్రజాపతి మొట్టమొదట ధరించి ఆవిర్భవించినాడు. ప్రజాపతి అన్న మాటని ఒక రకంగా అన్వయం చేస్తే చతుర్ముఖ బ్రహ్మగారు, ఆయన త్రిమూర్తులలో ఒకడు, సృష్టికర్త అయినటువంటి వాడికే అసలు ఆయన ఆవిర్భవించినప్పుడే ఆయనకి యజ్ఞోపవీతం ఉన్నది. అంటే యజ్ఞోపవీతము ఎవ్వరూ తయారు చెయ్యలేదు. సృష్టిలో ఒకరు తయారు చెయ్యవలసిన అవసరం లేకుండా ప్రజాపతి తనంత తాను ధరించి ఆవిర్భవించాడు. అంత గొప్పది. అది ఉంటే వాడు యజ్ఞం చెయ్యడానికి అధికారి అని గుర్తు. వాడు యజ్ఞం చేస్తే ఏమొస్తుంది లోకానికి అంటే భాగవతంలో చెప్తారు, మఖము చేయ వజ్రి మది సంతసించును వజ్రి సంతసింప వానకురియు వానకురిసి గసవు వసుమతిపై పెరగు గసవు మేసి ధేను గణము బ్రతుకు అంటారు. యజ్ఞం చేశారనుకోండి, దేవతలు ప్రీతి పొందుతారు. దేవతలు చాలా సంతోషించారనే గుర్తు ఏమిటంటే బ్రహ్మాండమైనటువంటి వర్షం పడుతుంది.
వర్షం పడింది అనుకోండి, దేవతలు తృప్తి చెందారని చెప్పలేము. బ్రహ్మాండమైన వర్షం పడింది అనుకోండి, దేవతలు తృప్తి చెందారని గుర్తు. అందుకే మఖము చేయ వజ్రి మది సంతసించును, వజ్రి సంతసింప వానకురియు, వానకురిసి వసుమతిపై పెరగు. అంత పెద్ద వాన పడింది అనుకోండి, ఎక్కడెక్కడ చూసినా సరే పచ్చిగడ్డి దగ్గర నుంచి చెట్లు చేమలు అన్నీ పెరుగుతాయి. అవన్నీ పెరిగితే 4 పాదములు కలిగినటువంటి ఆవులు, దూడలు, ఎద్దుల దగ్గర నుంచి మనుష్యులు అందరూ కూడా లోకము సస్యశ్యామలమై సంతోషంగా ఉంటారు. ఇంతటికీ కారణం ఏదంటే యజ్ఞము. యజ్ఞము చెయ్యడానికి అధికారము దేనివల్ల వస్తుంది అంటే యజ్ఞోపవీతము వల్ల వస్తుంది. అటువంటి యజ్ఞోపవీతము మలినము కాకూడదు, అటువంటి యజ్ఞోపవీతము పెరిగిపోకూడదు. అంటే దానిలో ఉండేటటువంటి పోగులు తెగి ఉండకూడదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నూట 7వ అధ్యాయం. ఇప్పటి వరకు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుల యొక్క ధర్మబద్ధమైన ఆచారాలు, ధనం, జీవనానికి తగిన ఉపాయాలు, వాటి ఫలితాలు, రాజుల యొక్క ధనం, కోశ సంగ్రహం, శత్రు విజయం, మంత్రుల గుణాలు, నడవడికలు, ప్రజల యొక్క ఉన్నతి, సంధి నిగ్రహము మొదలైనటువంటి షడ్గుణ ప్రయోగాలు, సైన్యం యొక్క వర్తనం, దుష్టుల యొక్క లక్షణం, సత్పురుషుల లక్షణం, సమానుల, హీనుల, అధికుల లక్షణాలు, మధ్యమ వర్గాన్ని సంతుష్టిపరచడానికి అభ్యుదయకాంక్షి అయినటువంటి రాజు ఎలా మసలుకోవాలో, బలహీనులను ఆదరించి వారికి జీవికలను ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత, వీటన్నిటిని గురించి దేశాచారులను, శాస్త్రాలను అనుసరించి ధర్మం తప్పకుండా సంక్షేపంగా చెప్పారు. ఈ అధ్యాయంలో గుణాల యొక్క ప్రవర్తనను గురించి, గణరాజ్యాలు ఎలా వృద్ధి చెందుతాయో, వారు పరస్పరం భేదించుకోకుండా ఎలా ఉంటారో, శత్రువులను ఎలా జయిస్తారో, స్నేహితులను ఎలా సంపాదించుకుంటారో అనే గణతంత్ర నీతిని కూడా వివరించారు. భేదే గణ వినే శూరి, భేదే గణ వినే శూరి, భిన్నాస్తు సుజయాగ పరైః, భిన్నాస్తు సుజయాగ పరైః, తస్మాత్ సంఘాత యోగేన, తస్మాత్ సంఘాత యోగేన ప్రయతేరన్ గణా సదా, ప్రయతేరన్ గణా సదా. పరస్పరం విడిపోవడం వల్లనే గణరాజ్యాలు నశించిపోతాయి. విడిపోతే శత్రువులు సులభంగా జయిస్తారు. కాబట్టి గణరాజ్యాలు ఎప్పుడూ సంఘటితంగా ఉంటూ విజయం కోసం ప్రయత్నించాలి. క్రోధో భేదో భయం దండగ, క్రోధో భేదో భయం దండగ, కర్షణం నిగ్రహో వదగ, కర్షణం నిగ్రహో వదగ, నయత్యరివశం సద్యగ, నయత్యరివశం సద్యగ, గణాన్ భరత సత్తమ, గణాన్ భరత సత్తమ. భరతశ్రేష్ఠ, క్రోధం, భేదం, భయం, దండన, బలహీనపరచడం, బంధించడం, వధించడం, అటువంటి గుణాలు పుడితే గణరాజ్యాలు వెంటనే శత్రువుకు లోబడిపోతాయి. కులాలలో కలహాలు బయలుదేరినప్పుడు కులవృద్ధులు ఉపేక్షిస్తే గణాలలో భేదాలు పుట్టడానికి కారణమై వంశనాశనం జరుగుతుంది. ఆభ్యంతరం భయం రక్ష్యం, ఆభ్యంతరం భయం రక్ష్యం, అసారం వాక్యతో భయం, అసారం వాక్యతో భయం, అభ్యంతరం భయం రాజన్, సద్యో మూలాని కృంతతి,
సద్యో మూలాని కృంతతి. లోపల పుట్టే భయమే జాగ్రత్తగా గమనించవలసింది. బయట నుండి కలిగే భయం నిస్సారమైనదే. రాజా, లోపల పుట్టే భయం వెంటనే మూలాలను నరికివేస్తుంది. అకస్మాత్తుగా పుట్టిన క్రోధమోహాల వల్ల కానీ, స్వాభావికమైనటువంటి లోభం వల్ల కానీ పరస్పరం మాట్లాడుకోకపోతే అది వారి పరాజయానికి సూచన. అందరూ కూడా సమానులే, కానీ ప్రయత్నం చేతను, బుద్ధి చేతను, రూపధనాల చేతను అలా సమానులుగా ఉండలేరు. శత్రువులు గణాలను భేదోపాయం చేతను, ధనం ఇవ్వడం చేతను చీల్చివేస్తారు. కాబట్టి సంఘటితంగా ఉండడమే గణాలకు ఎంతో రక్షణ కలిగిస్తుంది అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 108వ అధ్యాయం. ఇది గురుభక్తులందరికీ చాలా ముఖ్యమైన అధ్యాయము. జాగ్రత్తగా వినండి. యుధిష్ఠిరుడు అడిగాడు, తాత, ఈ ధర్మపథం చాలా గొప్పది, అనేక శాఖలు కలిగింది. ఈ ధర్మాలలో ఏది విశేషంగా ఆచరించదగింది అని మీ అభిప్రాయం? అన్ని ధర్మాల్లోనూ ఏది గొప్పగా ఆచరించదగింది? దేనిని చేస్తే ఇహలోకాలను పరలోకాలను పరమధర్మాన్ని చేసిన వాడిని అవుతాను అన్నాడు. భీష్ముడు చెప్తున్నాడు ముందుకు, మాతాపిత్రోర్ గురుణాంచ మాతాపిత్రోర్గురుణాంచ పూజా బహుమతా మమ పూజా బహుమతా మమ ఇహ యుక్తో నరో లోకాం ఇహ యుక్తో నరో లోకాం యశశ్చ మగధశ్నుతే యశశ్చ మగధశ్నుతే. తల్లిదండ్రులను, గురువులను పూజించడం గొప్పదని నా అభిప్రాయం. ఈ లోకంలో దానికి కట్టుబడిన మానవుడు గొప్ప కీర్తిని, ఉన్నత లోకాలను కూడా పొందుతాడు. నాయన యుధిష్ఠిర, చక్కగా పూజింపబడిన ఆ తల్లిదండ్రులు, గురువు ఏ పనిని చేయమని ఆజ్ఞాపిస్తారో అది ధర్మాధర్మాలకు విరుద్ధమైనప్పటికీ కూడా చేసి తీరాలి. వారు ఆదేశించింది తప్ప వేరే ధర్మాన్ని ఆచరించనక్కర్లేదు. వారు దేనిని ఆదేశించారో అదే ధర్మమని ధర్మాత్మను నిర్ణయం కూడా. ఏత ఏవ త్రయో లోకాః ఏత ఏవ త్రయో లోకాః ఏత ఏవాశ్రమాశ్రయః ఏత ఏవాశ్రమాశ్రయః ఏత ఏవ త్రయో వేదాః ఏత ఏవ త్రయో వేదాః ఏత ఏవ త్రయోగ్నయః ఏత ఏవ త్రయోగ్నయః. తల్లిదండ్రులు, గురువు అనేటువంటి ఈ ముగ్గురే ముల్లోకాలు, 3 ఆశ్రమాలు, 3 వేదాలు, 3 అగ్నులు. పితా వై గార్హపత్యోగ్నికి పితా వై గార్హపత్యోగ్నికి మాతాగ్నిర్దక్షిణ స్మృతః మాతాగ్నిర్దక్షిణ స్మృతః గురురాఘవనీయస్తు సాగ్నిత్రేతాగరీయసి సాగ్నిత్రేతాగరీయసి. తండ్రి గార్హపత్యాగ్ని, తల్లి దక్షిణాగ్ని, గురువు ఆహ్వనీయాగ్ని. లౌకికాగ్ని కంటే ఈ త్రేతాగ్నియే గొప్పది. ఈ ముగ్గురిని సేవించడంలో ఏమరపాటు లేకుండా ఉంటే ముల్లోకాలను జయించగలవు. తండ్రిని సేవించడం వలన ఈ లోకాన్ని, తల్లిని ఆరాధించడం వలన పరలోకాన్ని, గురువును నియమంగా సేవించడం వలన బ్రహ్మలోకాన్ని తరించగలవు. భారత 3 లోకాల స్వరూపులైనటువంటి వీరి పట్ల చక్కగా నడుచుకో. కీర్తిని, క్షేమాన్ని, చక్కని గొప్ప ఫలితాన్నిచ్చే ధర్మాన్ని పొందగలుగుతావు. వారి మాటను ఎన్నడూ జవదాటకు. వారికంటే ముందుగా ఎన్నడూ భుజించకు. వారిని ఎన్నడూ దూషించకు కూడా. వారికి నిత్యము పరిచర్యలు చేయి. అదే ఉత్తమమైన పుణ్యం. ఇలా చేయడం వలన కీర్తి, పుణ్యము, యశస్సు, ఉత్తమ లోకాలను పొందుతావు.
ఈ ముగ్గురిని ఆదరించిన వారిని సర్వలోకాలు ఆదరిస్తాయి. వారిని అనాదరించిన వారికి సర్వకార్యాలు విఫలమవుతాయి. పరంతప ఈ ముగ్గురు గురువులను నిత్యము అవమానించిన వానికి ఈ లోకంలోనూ సుఖం లేదు, పరలోకంలోనూ ఉండదు కూడా. ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ అతని కీర్తి ప్రకాశించదు. నేను సమస్త శుభకర్మలను ఆచరించి వారికే సమర్పించాను, అందువల్ల అవి నాకు 100 రెట్లు 1000 రెట్లు అధికమైన పుణ్యఫలాన్ని ఇచ్చాయి. యుధిష్ఠిర, అందువల్లనే ఈ ముల్లోకాలు నాకు కన్నుల ఎదుట ప్రకాశిస్తున్నాయి. దశైవతు సదాచార్యక దశైవతు సదాచార్యక శ్రోత్రియానతిరిచ్యతే దశాచార్యానుపాధ్యాయక దశాచార్యానుపాధ్యాయక ఉపాధ్యాయాన్ పితాదశ ఉపాధ్యాయాన్ పితాదశ పితॄన్ దశతు మాతైకా పితॄన్ దశతు మాతైకా సర్వా వా పృథివీమపి సర్వా వా పృథివీమపి గురుత్వేనాభి భవతి గురుత్వేనాభి భవతి నాస్తి మాతృ సమో గురుః నాస్తి మాతృ సమో గురుః. 10 మంది శ్రోత్రియుల కంటే ఆచార్యుడు ఎప్పుడూ అధికుడే. 10 మంది ఆచార్యుల కంటే ఉపాధ్యాయుడు 10 మంది ఉపాధ్యాయుల కంటే తండ్రి 10 మంది తండ్రుల కంటే తల్లి ఎప్పుడూ అధికులే. తల్లి ఒక్కతే తన గౌరవం చేత ఈ సమస్త భూమిని తిరస్కరించగలదు. తల్లితో సమానుడైన గురువు లేడు. గురుర్గరీయాన్ పితృతః మాతృతశ్చేతి మే మతిః మాతృతశ్చేతి మే మతిః ఉభౌ హి మాతాపితరౌ ఉభౌ హి మాతాపితరౌ జన్మన్యేవోపయుజ్యతః జన్మన్యోపయుజ్యతః శరీరమేవ సృజతః శరీరమేవ సృజతః పితా మాతా చ భారత పితా మాతా చ భారత ఆచార్య శిష్టాయ జాతిః ఆచార్య శిష్టాయ జాతిః సా దివ్యా సా జరామర సా దివ్యా సా జరామర. నా ఉద్దేశంలో తండ్రి కంటే తల్లి కంటే గురువే గొప్పవాడు. మాతాపితరులిద్దరూ కేవలం ఈ శరీరానికి జన్మనివ్వడానికే ఉపయోగపడతారు. భరత, తల్లిదండ్రులు శరీరాన్ని మాత్రమే సృష్టిస్తారు. ఆచార్యుని చేత ఉపదేశం పొందిన ఈ 2వ జన్మ దివ్యమైనది, అది అజరామరమైనది. తల్లి తండ్రి ఏదైనా అపరాధం చేసినప్పటికీ వీరు ఎప్పుడూ వధింపదగిన వారు కారు. అదే అపరాధం కొడుకు కానీ శిష్యుడు కానీ చేస్తే అది వారి దృష్టిలో దోషమే కాదు. వారు అతనిని దూషించరు కూడా. ధర్మ మార్గంలో నడిపించడానికి ప్రయత్నిస్తారు. అటువంటి వారి మహిమను మహర్షులతో సహితంగా దేవతలు గుర్తిస్తారు. సత్యకర్మ ద్వారా కవచంలా రక్షిస్తూ వేదవాక్యాలను ఉపదేశిస్తూ అసత్యాన్ని తప్పిస్తూ ఉండే గురువునే తండ్రిగా తల్లిగా భావించాలి. అతడు చేసిన ఉపకారాన్ని తెలుసుకొని అతని పట్ల ద్రోహం చేయకూడదు. విద్యను నేర్చుకొని సమీపంగా ఉండి కూడా మనసుతో కానీ కర్మతో కానీ గురువును ఆదరించని వారి యొక్క పాపము భ్రూణహత్య పాపం కంటే మించింది. వారికంటే పాపి లోకంలో ఎవడూ ఉండడు కూడా. గురువుల నుండి వారు ఆశించినట్లుగానే గురువులు కూడా వారికి పూజింపదగినవారు. కాబట్టి ప్రాచీన ధర్మాన్ని కోరుకునే వానికి గురువులు పూజింపదగినవారు, అర్చించదగినవారు, ప్రయత్నపూర్వకంగా కావలసిన వస్తువులిచ్చి సేవింపదగినవారు అవుతారు కూడా. తండ్రిని సంతోషపెడితే ప్రజాపతి ప్రీతుడవుతాడు. తల్లి ప్రీతి పొందితే భూదేవిని పూజించినట్లే కదా.
येन प्रीणात्युपाध्यायम् येन प्रीणात्युपाध्यायम् तेन स्याद्ब्रह्म पूजितम् तेन स्याद्ब्रह्म पूजितम् मातृतः पितृतश्चैव मातृतः पितृतश्चैव तस्मात् पूज्यतमो गुरुः తస్మాత్ పూజ్యతమో గురువు. ఉపాధ్యాయుడు ప్రీతి పొందితే పరబ్రహ్మ పూజితుడైనట్లే కదా. కనుక తల్లి కంటే తండ్రి కంటే గురువే పూజ్యతముడు. గురువులను పూజిస్తే పితృదేవతలతో పాటు ఋషులు దేవతలు కూడా సంతోషిస్తారు. కాబట్టి గురువు పూజ్యతముడు. ఎటువంటి నడవడిక చేత కూడా గురువు అవమానింపదగిన వాడు కాడు. తల్లి తండ్రి కూడా గురువు వంటి వారే. వారిని అవమానించరాదు. వారు చేసిన పనిని దూషించకూడదు. గురువులకు చేసిన సత్కారాన్ని మహర్షులు దేవతలు తమకు జరిగినట్లుగా భావిస్తారు. ఉపాధ్యాయునికి తల్లికి తండ్రికి మనస కర్మణ ద్రోహం తలబెట్టిన వారి పాపము భ్రూణహత్యా పాపం కంటే గొప్పది. అతనిని మించిన పాపి వేరొకడు లోకంలో ఉండడు. మృతో వృద్ధో యోన బిభర్తి పుత్రక మృతో వృద్ధో యోన బిభర్తి పుత్రక స్వయోనిజగ పితరం మాతరంచ స్వయోనిజగ పితరం మాతరంచ తద్వై పాపం భ్రూణహత్య విశిష్టం తద్వై పాపం భ్రూణహత్య విశిష్టం తస్మాన్నాన్యః పాప కృతస్తి లోకే. ఔరసపుత్రుడై పుట్టి పెంచి పోషించి పెద్దవాడుగా చేయబడినటువంటి కొడుకు తండ్రిని తల్లిని పోషించి ఆదుకోకపోతే ఆ పాపం భ్రూణహత్య కంటే పెద్దది. అతని కంటే పాపాత్ముడు లోకంలో మరొకడు ఉండడు. మిత్రద్రుహ కృతజ్ఞస్య మిత్రద్రుహ కృతజ్ఞస్య స్త్రీఘ్నస్య గురుఘాతినక స్త్రీఘ్నస్య గురుఘాతినక చతుర్ణాం వయమేతేషాం నిష్కృతిం నాను శుశ్రుమ నిష్కృతిం నాను శుశ్రుమ. మిత్రద్రోహం చేసినవాడు కృతజ్ఞుడు. శ్రీహత్య చేసినవాడు గురువును చంపినవాడు. ఈ నలుగురికి ప్రాయశ్చిత్తం లేదు. మానవుడు ఈ లోకంలో ఆచరించదగిందంతా వివరంగానే చెప్పాను. ఇది శ్రేయస్సును కలిగిస్తుంది. దీనిని మించిన కర్తవ్యం వేరొకటి లేదు. సర్వధర్మాలను అనుసరించి వాటి సారంగా దీనిని చెప్పాను. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 109వ అధ్యాయం. యుధిష్ఠిరుడు ఇలా ప్రశ్నించాడు. భరత, ధర్మసిద్ధుడై ఉండాలని కోరుకునేవాడు ఎలా నడుచుకోవాలి? విద్వాంసుడా జిజ్ఞాసువైన నాకు దేనిని వివరించు. సత్యం అసత్యం ఈ రెండు లోకాలను ఆవరించున్నాయి. ధర్మమందు నిశ్చిత బుద్ధి గలవాడు ఈ రెండిటిలో దేనిని ఆచరించాలి? సత్యం అంటే ఏమిటి? అసత్యం అంటే ఏమిటి? సనాతన ధర్మం ఏమిటి? ఏ సమయంలో సత్యం చెప్పాలి, ఏ సమయంలో అసత్యం చెప్పాలి అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పసాగాడు. భారత, సత్యస్య వచనం సాధు ససత్యాద్విద్యతే పరం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.